హాయ్ అందరికీ, నేను విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. ఈరోజు నేను సారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. సో అందుకని ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను సారీ కట్టుకున్నప్పుడు అందరు నన్ను చాలా ఎక్కువగా అడుగుతారు, ఎంత బాగా కట్టుకుంటారు, ఒకసారి వీడియో పెట్టండి చాలా అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను ఎలా కట్టుకోవాలో నెక్స్ట్ వీడియోస్ లో పెడతాను. ఒకసారి అయితే ఇలా సారీ కట్టుకునే ముందే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. మీకు ఇలా చేస్తే కూడా సారీ బొమ్మకు కట్టినట్టుగా చాలా బాగా కనిపిస్తుంది. సో వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలోనైతే నేను సారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా ఫంక్షన్ కానీ ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే అప్పటికప్పుడు మనం సారీ కట్టుకోవడం చాలా కష్టం. మెయిన్గా సారీ కరెక్ట్గా కట్టుకునే వాళ్ళకైతే సారీని క్యారీ చేయడం అంత ఈజీ కాదు కదా, అందరి వల్ల కాదు. అండ్ అది తొందరలో అయితే ఇంకా కష్టం కట్టుకోవడం. సో అలాంటి వాళ్ళైతే ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దామా. ఇదైతే నా ఫేవరెట్ సారీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది అమ్మ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు తీసుకున్నారు గృహప్రవేశానికి. సో అప్పుడు కట్టుకున్నానంటే ఇప్పటివరకు నేను ఇంకా తీయలేదు. 4 years అయిపోతుంది ఈ సారీ. ఆ రోజు కట్టుకోవడం ఫస్ట్ టైం. అందుకని ఇలా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మనకు కూడా ముందు ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే. సో ముందైతే సారీని ఓపెన్ చేసి పళ్ళు అయితే తీస్తున్నాము. ఈ సారీకి ఏంటంటే బార్డర్ చాలా పెద్దగా వచ్చింది. సో కొన్ని సారీస్కి ఏంటంటే ఇలా చిన్నగా వస్తుంది, చూసారు కదా, ఇలా చిన్నగా వస్తుంది. సో ఇలా బార్డర్ చిన్నగా వచ్చినా ఇలా పెద్దగా వచ్చినా కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా మనకు కరెక్ట్గా సారీ ఫోల్డింగ్ అనేది వచ్చేలాగా ప్లీట్స్ ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇలా ఫోల్డ్ చేసామంటే మనకు అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి. సో ఫస్ట్ అయితే ఏంటంటే మనం పైన ప్లీట్ అనేది ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరు అయితే చాలా పెద్దగా తీసుకుంటారు, ఒక్కొక్కరికి అయితే చాలా చిన్నగా ఉంటే ఇష్టం ఉంటుంది. సో ఒక్కొక్కరికి బ్రెస్ట్ మరీ హెవీగా ఉంటే కూడా చిన్నగా ఉంటే సో నచ్చదు. సో అలాంటి వాళ్ళైతే ఈ పైన ప్లీట్ అనేది కొంచెం పెద్దగా తీసుకోండి, అంటే ఇష్టమైన వాళ్ళు. సో దీన్ని బట్టి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను చాలా చిన్నగా తీసుకుంటున్నాను, నాకు మరీ ఎక్కువ పెద్దగా ఉంటే ఇష్టం ఉండదు. సో ఇంతే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను సారీని రివర్స్ లో తీసుకున్నాను. కరెక్ట్, నేను దీన్ని రివర్స్ లో వేస్తున్నాను. రివర్స్ లో వేసిన తర్వాత బార్డర్ కి లెఫ్ట్ సైడ్ క్లియర్ గా వినండి. మన సారీ ముందు ఉంటుంది కదా, సారీ ముందు ఉంటే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా. సో ఇది సారీ ఉల్టా పెట్టాను నేను. సో ఇది కరెక్ట్, ఇది ఉల్టా. సో ఇలా సైడ్ సారీని ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ అనేది పైన మనకు ఈ ఫస్ట్ ప్లీట్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మిగతావన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. సో అందుకని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. సో మీకు ఎంత సైజులో అయితే కావాలో ఆ సైజులో తీసుకోండి. నేనైతే చాలా చిన్నగానే తీసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా మనము ప్లీట్స్ పెట్టుకునేప్పుడు వెనక సైడ్ ఎంత చిన్న ప్లీట్స్ ఉన్నా కూడా ముందు కొంచెం పెద్దగానే ఉండాలి. అప్పుడే వెనక సైడ్ ఉన్న ప్లీట్స్ అనేవి కనబడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో అందుకని మీరు వెనకాల తీసుకునే ప్లీట్స్ అనేవి దీనికన్నా చిన్నగా ఉండాలనుకుంటే కనుక దాన్ని బట్టి పైన ప్లీట్ ఎంత సైజ్ తీసుకోవాలో అంత సైజ్ తీసుకోండి. సో నేనైతే ఇంత తీసుకుంటున్నాను, ఎందుకంటే వెనకాల వచ్చే దీనికన్నా ఇంకొద్దిగా చిన్నగా తీసుకుంటాను కాబట్టి ఇంత తీసుకున్నాను. ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి. సో ఈవెన్గా ఐరన్ చేసుకోవాలి. లైన్ అనేది క్లియర్గా ఉండేలాగా ఇలా ఈ విధంగా మంచిగా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లైన్ క్లియర్గా కనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఐరన్ చేసిన ఈ బార్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ లైన్ ఉంది కదా, ఐరన్ చేసిన లైన్, అక్కడి వరకు నేను సారీని ఫోల్డ్ చేస్తున్నాను. ఆ లైన్ కన్నా ముందుకు వెళ్లకుండా ఆ లైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని కూడా ఐరన్ చేసుకోవాలి. సారీ అటు ఇటు జరగకుండా హ్యాండ్తో గట్టిగా పట్టుకుని ఐరన్ చేయాలి, లేదంటే కరెక్ట్గా రాదు. మనం ఇలా ఫోల్డ్ చేసిన ప్రతిసారి సారీ కొద్దిగా అటు ఇటుగా జరిగింది అనుకోండి, లైన్స్ అనేది ఈవెన్గా రాకుండా అలా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఫస్ట్ ఫోల్డ్ చేసినప్పుడు ఈ లైన్ దాటకుండా చూసుకొని, తర్వాత ఫోల్డ్ చేసినప్పుడు కూడా హ్యాండ్తో గట్టిగా పట్టుకొని ఇలా ఈవెన్గా ఐరన్ చేసుకోండి. సారీ అనేది నీట్గా ఎక్కువ అతుక్కుపోయినట్టుగా ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా 2-3 times ఐరన్ చేస్తే సరిపోతుంది. మనకి హీట్ చూసుకొని ఎంత హీట్ అయితే కరెక్ట్గా ఉందో అంత చూసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇంకో ఫోల్డ్ చేస్తున్నాను. బార్డర్ అనేది పెద్దగా తీసుకుంటే నార్మల్గా ఇలా ఇంకో ఫోల్డ్ చేస్తే వచ్చేస్తుంది, బట్ నేను చాలా చిన్నగా తీసుకున్నా కాబట్టి మరి చిన్నగా ఇష్టం లేని వాళ్ళు ఇంకో ఫోల్డ్ చేయకుండా ఇలాగే పెట్టేసుకోవచ్చు.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. చూసారు కదా, ఇలా ఇంకా చిన్నగా ఫోల్డ్ చేసి ఐరన్ చేస్తున్నాను నేను. ఈ పళ్ళు ఫోల్డ్ చేసేటప్పుడు మనకు ఎంత హైట్ అయితే సరిపోతుందో ఒకసారి చూసుకొని అంతవరకు ఐరన్ చేసేసుకోండి. కరెక్ట్గా చూసుకుని ఐరన్ చేసుకుంటే బెటర్. లేదంటే మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, మనం పిన్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నది ఫోల్డింగ్ అనేది ఇలా ఐరన్ చేస్తే లైన్స్ కనబడుతుంది. సో మనకు నీట్గా కనబడదు. సో అందుకని ముందే హైట్ చెక్ చేసుకుని షోల్డర్ దగ్గర ఎక్కడైతే పిన్ పెడతామో అంతవరకు మాత్రమే ఐరన్ చేసుకోండి. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత లైన్స్ క్లియర్ గా కనబడాలి. ఫస్ట్ స్టెప్ పైన కనబడుతుంది కాబట్టి నేను ఫస్ట్ స్టెప్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ ఈజీగా ఉండడానికి నేను ఇలా వేసి చూపిస్తున్నాను. సారీని ఉల్టా ఏం వేయలేదు, కరెక్ట్ గానే వేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఐరన్ చేసిన లైన్స్ ఉంటాయి కాబట్టి. ఆ లైన్ ని చూసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే విధంగా అన్ని కూడా కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకోవాలి. లైన్ గుర్తుంచుకోండి, లైన్స్ అనేవి క్లియర్ గా కనబడేలా ఐరన్ చేసుకోండి, లేకపోతే మీకు ఫోల్డ్ చేసేప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకొని పిన్స్ పెట్టేసుకోవడం. ఇంకా ఫస్ట్ మనం ఇక్కడ పిన్ పెట్టేసామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో నుండి ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా అన్ని కరెక్ట్ గా ఉంటాయి ఇలా పిన్ పెట్టేసామంటే. ఇదే విధంగా పళ్ళు మొత్తం కూడా పిన్స్ పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ దగ్గర కాకుండా ఇంత దూరంలో పెడుతున్నాను పిన్స్. ఇలా అన్ని పిన్స్ పెట్టిన తర్వాత ఒక 2 times ఇలా ఐరన్ చేస్తున్నాను. మరి ఎక్కువ ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, లైట్ గా చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కరికి కొంగు పెద్దగా ఉంటే ఇష్టం ఉంటుంది, కొందరికైతే చిన్నగా ఉంటే ఇష్టం ఉంటుంది. నేనైతే కొద్దిగా ఎక్కువే తీసుకుంటాను పెద్దగా. పిన్స్ పెట్టుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు మనకు ఫ్రంట్ లో కనబడేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు నడుము వరకు వచ్చేలాగా మళ్ళీ ఫోల్డ్ చేయాలి వి షేప్ లో. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు షోల్డర్ మీద ఒక పిన్ పెట్టేసుకొని ఆ తర్వాత చూసుకోండి మన నడుము వరకు కూడా ఎంతవరకు ఫోల్డ్ చేసుకుంటే మీకు కరెక్ట్ గా వస్తుందో చూసి ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ది ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టిన పళ్ళుని మీ సైడ్ వేసి, నా సైడ్ ఫ్రంట్ పార్ట్ వేసాను సారీ మొత్తం. ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫోల్డ్ చేసేప్పుడు. ఇవి సెట్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా సెట్ చేయండి. అన్ని ఈవెన్ గా కాకుండా, చూసారు కదా పైన ఏంటంటే తక్కువగా కింద కొద్దిగా ఎక్కువగా వచ్చేలాగా వి షేప్ లో తీసుకోవాలి. అన్ని ఈవెన్ గా రావాలి. వీటిని కూడా ఐరన్ చేస్తాం కాబట్టి ఐరన్ చేసిన తర్వాత అవి అలాగే ఉంటాయి. కరెక్ట్ గా పెట్టకపోతే మనం కట్టుకున్న తర్వాత కరెక్ట్ గా కనబడవు. సో అందుకని ఓపికగా కరెక్ట్ గా సెట్ చేసుకోండి. నేను ఇంతే గ్యాప్ తీసుకున్నా అని మీరు అంతే తీసుకోకండి. మీరు ఎలా ఉన్నారో దాన్ని బట్టి తీసుకోండి. లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకొద్దిగా ఎక్కువ గ్యాప్ వస్తుంది. మీకు డౌట్ ఉంటే ఒకసారి మీద వేసుకుని కరెక్ట్ గా వచ్చిందా లేదా చూసుకొని అప్పుడు ఐరన్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని కూడా ఇలా ఈవెన్ గా రావాలి. ఒక స్టెప్ తక్కువ ఒక స్టెప్ ఎక్కువగా కనబడడం అలా కాకూడదు. చూసారు కదా ఇలాగే ఉండాలి. ఇలా పైన వేసుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటుగా అయిపోతాయి. బట్ మనం ఐరన్ చేసాం కాబట్టి మనం సెట్ చేస్తే మళ్ళీ నీట్ గా ఎలా ఐరన్ చేసామో అలాగే కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. నేనైతే ఇక్కడి వరకు ఐరన్ చేశాను. ఇప్పుడు కింద కుచ్చిళ్ళు ఫోల్డ్ చేసేసుకుందాం. సారీ ముందే ఫోల్డ్ చేసుకొని పెట్టుకునేప్పుడు ఎప్పుడు కూడా ఇలా అన్ని కరెక్ట్ గా చూసే పెట్టుకోవాలి, లేదంటే కట్టుకునేప్పుడు కరెక్ట్ గా రాదు. నిజానికి వీడియో తీయడం చాలా కష్టం. అది ఇంకొకరి హెల్ప్ లేకుండా ఒక్కరే ఈ వీడియోస్ పెట్టడం చాలా చాలా కష్టం. మెయిన్ గా ఈ సారీ ఫోల్డింగ్. పళ్ళు కరెక్ట్ గా తీసుకొని పిన్ పెట్టేశాను పైన. పిన్ పెట్టిన తర్వాత ఇలా టైట్ గా లాగి కుచ్చిళ్ళు మనం ఎక్కడి నుండి అయితే పెట్టుకుంటామో అక్కడి వరకు ఇలా టైట్ గా లాగి పిన్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న పిన్ దగ్గర నుండి కుచ్చిళ్ళు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. మరీ తక్కువ వస్తే అస్సలు బాగా కనబడవు, కనీసం 5 వస్తే బాగా కనిపిస్తుంది. కొన్ని సారీస్ చాలా చిన్నగా ఉంటాయి. ఈ సారీ అయితే చాలా పెద్దగా ఉంది, నాకు చాలా ఎక్కువగా వచ్చాయి. ఈ కుర్చీలు తీసుకునే ముందు ఇవి ఎన్ని తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలో తెలియదు కాబట్టి పళ్ళు సైడ్ కాకుండా ఇంకో సైడ్, అంటే మనం కట్టుకుంటాం కదా సారీ స్టార్టింగ్ లో, ఒకసారి ఇలా కట్టుకొని చూసుకోవాలి. ఇలా కట్టుకుని ఎక్కడ నుండి కుచ్చుళ్ళు స్టార్ట్ చేయాలో అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సారీ ముందుగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కూడా కరెక్ట్ గా తీసుకోవద్దు. ఇలా ఎక్స్ట్రాగా కొద్దిగా వదిలేసే మనం స్టార్ట్ చేసుకోవాలి. కట్టు కొంగు నుండి ఒక రౌండ్ తిప్పి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్గా మిడిల్లో ఇంత గ్యాప్ వదిలేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టమక్కి మిడిల్లో అటు ఇటు కాకుండా కరెక్ట్ మిడిల్లో ఇలా పిన్ పెట్టండి. మీరు ఇంకొంచెం ఎక్కువ వదిలేసినా పర్లేదు, కానీ ఇంతకన్నా తక్కువ అయితే వదలొద్దు. ఈ కుర్చీలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు. ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను ఎప్పుడు కూడా ఇలాగే పెడతాను.
మీకు ఎప్పుడు ఎలా అలవాటో అలాగే పెట్టండి, కానీ అన్నీ ఈవెన్గా వచ్చేలా చూడండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా, లేదంటే ఒకటి కిందకి ఒకటి పైనకు కాకుండా కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా పిన్ నుండి స్టార్ట్ చేయాలని లేదు, కొద్దిగా వదిలేస్తే వదిలేయండి. నేనైతే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో అన్నీ ఈవెన్గా వచ్చేలాగా ఒకటి కిందకి ఒకటి పైనకి కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అన్ని కరెక్ట్గా తీసుకుంటున్నాను నేను. ఇలా సారీని అన్ని కరెక్ట్గా పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకుంటే ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్ని ఈవెన్గా వస్తాయి. చాలా వరకు చేసే మిస్టేక్ ఇలా లాస్ట్కి ఇంకొద్దిగా ఉంది కదా అని ఇలా పెట్టేస్తారు, దానివల్ల అస్సలు బాగా కనబడదు. చూడండి ఇలా లేస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీనికన్నా ముందు ఒక స్టెప్ని పెద్దగా పెట్టేసుకోండి, లేదంటే దీన్ని లోపలికి అటు సైడ్ పెట్టేసుకోండి. అంతేకాని ఇందులో యాడ్ చేసి పెట్టకండి, అస్సలు బాగోదు. సన్నగా ఉన్నా కూడా కొందరు వీటిని ఇలాగే పెట్టేసుకుంటారు, అంటే లోపలికి చెక్కుతారు. దానివల్ల ఏమవుతుందంటే చాలా లావుగా కనిపిస్తుంది పొట్ట. సో పొట్ట లావుగా కనబడకుండా వీటిని 1 by 1 స్టెప్ బై స్టెప్ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సెట్ చేసుకున్నారంటే ఒకే దగ్గర అన్ని రావు కాబట్టి లావుగా కనబడదు. సో అప్పుడు పొట్ట కూడా మనకు లావుగా అనిపించదు. మీకు ఎప్పుడైనా పొట్ట దగ్గర లావుగా అనిపిస్తే ఈ టిప్ ఫాలో అవ్వండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పెట్టడం వల్ల చాలా అందంగా కూడా కనిపిస్తుంది సారీ కట్టుకుంటే. ఇలా సెట్ చేసి పిన్ పెట్టేస్తున్నాను. మరీ ఎక్కువ టైట్ గా ఉండొద్దని నేను కొద్దిగా వదిలేసే పెట్టాను. చూడండి, మనం ముందు పెట్టుకున్న పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ కన్నా కొద్దిగా దూరంలోనే పెట్టాను. చూసారా, ఇంత దూరంలో పెట్టాను. ఇప్పుడు ఈ కుచ్చిళ్లను ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు పళ్ళు నా సైడ్ వేసుకుని మిగతాది అటు సైడ్ వేసాను. కుచ్చిళ్ళు పైన పిన్ పెట్టేసాం కదా, అలాగే వీటిని కూడా ఒకదానిపైన ఒకటి కరెక్ట్ గా వచ్చేలాగా సెట్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఈ కుర్చీలను మరి పైనుండి కింద వరకు ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, మిడిల్ వరకు చేస్తే సరిపోతుంది. పైనుండి కింద వరకు కూడా కట్టేసినట్టుగా సమానంగా వస్తే బాగోదు. కొద్దిగా కింద అలా ఐరన్ చేయకుండా వదిలేస్తే ఆ కుర్చీలు కొద్దిగా లేస్తాయి కాబట్టి అందంగా కూడా కనిపిస్తాయి చూడడానికి. ఈ సారీ అంత ఈజీగా ఫోల్డ్ అవ్వదు, సో అందుకని నేను ఒక్కసారి ఐరన్ చేస్తున్నాను. మరీ అతుక్కున్నట్టు ఉండకుండా మరీ ఎక్కువగా లేవకుండా జస్ట్ 1 టైం అన్నాను అంతే. ఇంకా ఐరన్ అయిపోయింది కాబట్టి సారీని ఫోల్డ్ చేస్తున్నాను. సారీని ఉల్టా వేసాను. ఎలా అయినా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, బట్ సారీ ఫోల్డ్ చేసిన తర్వాత ఉల్టా కనబడితే బాగుండదు. సో అందుకని సారీని ఉల్టా వేసి ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది. పళ్ళు పాటు మీ సైడ్ వేసి కట్టుకోంగు నా సైడ్ ఉంచి ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ట్రాగా ఉన్నది జస్ట్ ఎన్ని ఫోల్డ్స్ అయినా చేసుకోవచ్చు, ఇది లోపలికే వెళ్తుంది కాబట్టి. కుచ్చిళ్ళ వరకు కట్టుకొంగును 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఇప్పుడు పళ్ళుని నా సైడ్ వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ లో వి షేప్ లో ఐరన్ చేసుకున్నాం కదా నడుము వరకు, అది ఈ ఫోల్డింగ్ లోకి వెళ్లకుండా మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, అంటే మన నడుము సైడ్ వెనక భాగం, అది మాత్రమే ఇందులోకి వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన బార్డర్ కొద్దిగా ఫోల్డ్ చేసి కింద బార్డర్ ఇలా పెద్దగా ఫోల్డ్ చేసి ఇంకో ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పితే ఇలా ఉంటుంది. చాలా నీట్గా సెట్ చేసుకోవాలి దీన్ని కూడా, ఎందుకంటే కట్టుకుంటే మనకు పైన కనిపిస్తుంది కాబట్టి ఇదేం ఫోల్డ్ కాకుండా కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పళ్ళుని 2 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను నేను. 2 టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత మిగిలిన కొంగు ఉంటుంది కదా, మిగిలిన కొంగు లాస్ట్లో ఉన్నదాన్ని అలాగే వదిలేయకుండా సారీ లోపలికి ఫోల్డ్ చేయాలి. పైన మిడిల్లో కాకుండా కింద నేను ఇందులోకి ఫోల్డ్ చేస్తున్నాను ఈ మిగిలిన కొంగుని. దీన్ని కరెక్ట్ గా లోపలికి ఫోల్డ్ చేస్తే సారీ అనేది ఊడిపోకుండా స్టిఫ్ గా అలాగే ఉంటుంది. మనం ఫోల్డ్ చేసిన తర్వాత చూసుకొని కరెక్ట్ గా ఫోల్డ్ చేయండి. ఎంత నీట్ గా వచ్చింది చూసారా. ఫంక్షన్స్ టైంలో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి, నీట్ గా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది, మీకు నచ్చుతుంది. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే లేట్ చేయకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.